బట్టతల అసలు ఎందుకు వస్తుంది? బట్టతల రావడానికి కారణాలేంటి? బట్టతల ఏ వయసులో స్టార్ట్ అవుద్ది? హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ కీర్తన కాల్వా, ఇన్ఫార్మ్ కాస్మెటిక్ క్లినిక్లో చీఫ్ ఎస్థెటిక్ డర్మటాలజిస్ట్. సో ఇవాళ మనము బట్టతల ఎందుకు వస్తుంది, రావడానికి కారణాలు ఏంటి, ఎంత ఎర్లీ ఏజ్లో మనకు బట్టతల రావచ్చు దాని గురించి మాట్లాడుకుందాం. సో బట్టతల ఫస్ట్ రావడానికి మెయిన్ కారణం ఎప్పుడైనా సరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన జీన్సే కారణం. సో మన జెనెటిక్ రీజన్ అన్నప్పుడు ఏమవుతుంది అసలు తలలో, ఎందుకు ఆ హెయిర్ అనేది ఊడిపోతుంది, సన్నగా అయిపోయి మళ్ళీ ఎందుకు రావట్లేదు? సో ఎవరికైతే ఈ జెనెటిక్ టెండెన్సీ ఉంటుందో, అంటే మీ ఫాదర్ సైడ్ కానీ లేదా మీ మదర్ సైడ్, మీ మదర్ బ్రదర్స్కి ఉన్నట్టయితే మీకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేచర్ ఉన్న వాళ్ళకి, జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాలికల్స్లో ఏమవుద్దంటే, ఒక మేల్స్కి తీసుకున్నట్టయితే టెస్టోస్టెరాన్ అంటాము. ఆ టెస్టోస్టెరాన్ యాక్టివ్ ఫామ్ని డైహైడ్రో టెస్టోస్టెరాన్ అంటాము. ఈ డైహైడ్రో టెస్టోస్టెరాన్ అనేది మేల్స్లో ఉండే ఒక హార్మోన్ అనమాట. సో ఈ హార్మోన్ రిసెప్టార్స్, తల మీద ఉన్న రిసెప్టార్స్ ఉంటాయి కదా, ఆ రిసెప్టార్స్కి ఈ హార్మోన్ సెన్సిటివిటీ అనేది చాలా పెరుగుద్ది. ఈ హార్మోన్ సెన్సిటివిటీ అనేది చాలా పెరిగేసరికి క్రమంగా ఈ హార్మోన్ ఆ హెయిర్ ఫాలికల్స్లో ఆర్ హెయిర్ ఫాలికల్ని రిజోనేట్ చేయాల్సిన సెల్స్ అన్నిటిని డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంటుంది అనమాట. ఈ సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయేసరికి హెయిర్ పెరగడానికి ఆప్షన్స్ ఉండవు. హెయిర్కి వాస్కులర్ ఎండోథీలియల్ ఫ్యాక్టర్స్ అంటాము, లేదా ఫైబ్రోబ్లాస్ట్ ఎండోథీలియల్ ఫ్యాక్టర్స్ అంటాము, గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి మెల్లగా తగ్గిపోతుంటాయి. ఇలా తగ్గటం వల్ల లావుగా ఉండాల్సిన జుట్టు మెల్లమెల్లగా సన్నంగా అయిపోద్ది. సన్నంగా అయిపోయి తర్వాత పెరగటం అనేది ఆగిపోద్ది. పెరగటం అనేది ఆగిపోవడం వల్ల మనకు క్రమంగా హెయిర్ ఫాలికల్స్ మెల్లమెల్లగా తగ్గిపోతుంటాయి. కాబట్టి మనకి బాల్డింగ్ అనేది, లేదా హెయిర్ థిన్నింగ్ అనేది, లేదా పల్చబడిపోవడము, బాగా గుండు కనపడడం జరుగుతుంటుంది. బాల్డింగ్ రావడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ హెరిడిటరీ, సెకండ్, థర్డ్ చాలా కాజెస్ ఉన్నాయి. ఈ కాజెస్ అనేటివి హెరిడిటరీ అనే మెయిన్ కాజ్కి యాడ్ అవుతాయి, కానీ నేను సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ చెప్పే కాజెస్ వల్ల మీకు బాల్డింగ్ అనేది రావట్లేదు. మనకు మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఆర్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కారణము ఎప్పుడైనా జీన్స్. ఈ జీన్స్కి మనము ఎక్సెస్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ వాడినా, లేదా బాగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా, లేదా బాగా పొల్యూషన్లో తిరిగినా, ఎక్సెస్ సన్ ఎక్స్పోజర్ ఉన్నా, బాగా బ్లీచింగ్ చేసుకోవడము, ఊరికే కెరాటిన్ ట్రీట్మెంట్స్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకోవడం వల్ల మీ బాల్డింగ్ అనేది మీకు జెనెటిక్ టెండెన్సీ కనుక ఉంటే ఇంకా ఎర్లీగా రావడం జరుగుద్ది. మీ పేరెంట్స్కి 40కి 50 ఇయర్స్కే వచ్చి ఉంటుండొచ్చు, కానీ మీకు 20 ఇయర్స్కే లేదా ఎర్లీ 20s లేదా లేట్ 20sకే మీరు బాల్డింగ్ అనేది గమనించవచ్చు. సో ఒకవేళ మీ కాజెస్లో ఈ ఎక్స్ట్రా యాడెడ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట, అంటే మీ లైఫ్ స్టైల్ చేంజింగ్, మీకు బాగా పొల్యూషన్లో తిరిగినట్టయితే కనుక మేక్ ష్యూర్ యూ వేర్ హెల్మెట్, బాగా సన్ ఎక్స్పోజర్ ఉంటే కనుక మేక్ ష్యూర్ యూ వేర్ క్యాప్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే కనుక మేక్ ష్యూర్ యూ టేక్ రెగ్యులర్ మల్టీవైటమిన్ సప్లిమెంట్స్, మీ డైట్లో నట్స్ ఉండేటట్టు, మీ డైట్లో సీడ్స్ లైక్ పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఉండేటట్టు చూసుకోండి. ప్లస్ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ తగ్గియండి, స్మోకింగ్ తగ్గియండి. బాగా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ దే ఆర్ వెరీ గుడ్, బట్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ విత్ గ్రోత్ హార్మోన్స్ ఆర్ విత్ ఎనీ అనబాలిక్ స్టీరాయిడ్స్ ఆర్ విత్ ఎనీ టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్, వీటి వల్ల కూడా బాల్డ్నెస్ అనేది ఇంకా ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ.